అందరికీ నమస్తే. నా పేరు సునీల్, మాది విజయవాడ. మాకు 2 పిల్లలు. అబ్బాయి పేరు సాత్విక్, అమ్మాయి పేరు అన్విత. వీళ్ళిద్దరూ ఇప్పుడు మ్యాథ్ స్కూల్లో చదువుతున్నారు. విజయవాడలో మొగలరాజపురంలో ఉంది ఈ స్కూల్. మా పిల్లలిద్దరూ ఈ స్కూల్లో జాయిన్ అవ్వకముందు విజయవాడలో దాదాపు నెంబర్ 1గా భావించే ఒక స్కూల్లో చదువుకునేవాడు. ఆ స్కూలు చాలా మంచి స్కూలు. ప్రతి పేరెంట్ కూడా వాళ్ళ పిల్లవాడికి సీట్ వస్తే స్తోమత ఉంటే అదే స్కూల్లో చదివించుకోవాలనే భావనతో ఉండే అంత స్థాయి కలిగిన స్కూల్ అన్నమాట. ఆ స్కూల్లో చదివేటప్పుడు నాకు మా పిల్లలకు మరింత మెరుగైన స్కూలు, నేను నలుగురిని స్నేహితుల్ని తెలిసిన వాళ్ళని ఎంక్వైరీ చేస్తుంటే మ్యాథ్ స్కూల్ గురించి తెలిసింది నాకు. ఈ స్కూల్ గురించి పూర్తిగా తెలుసుకుని వచ్చి మ్యాథ్ సార్ని కలిశాను మా పిల్లల అడ్మిషన్స్ గురించి. మ్యాథ్ సార్ మాకు పిల్లలకి ఒక అడ్మిషన్ టెస్ట్ పెట్టాలన్నారు, పెట్టారు. ఇది ఎలాంటి అడ్మిషన్ టెస్ట్ అంటే, ఈ పిల్లలకి చదవటం రాయటం వచ్చా, మ్యాథ్స్లో బేసిక్స్ వచ్చా అంటే కోడికలు తీసిపెట్టాలంటే అంతవరకే చూశారన్నమాట. అంతేగాని ఒక ఇంటర్వ్యూ నిర్వహించి తెలివైన పిల్లలైతే, చురుకైన పిల్లలైతే తీసుకుని బిలో యావరేజ్ పిల్లల్ని రిజెక్ట్ చేసే టైపు ఇంటర్వ్యూ మాత్రం కాదు. అలా మా పిల్లలిద్దరికి అడ్మిషన్ ఇచ్చారు. మా అమ్మాయి ఇప్పుడు 7th క్లాస్ కంప్లీట్ చేసుకుని 8th క్లాస్లోకి వెళ్ళింది. మా అబ్బాయి 10th కంప్లీట్ చేసుకుని ఇంటర్మీడియట్లోకి వెళ్ళాడు. మా అబ్బాయికి 10th క్లాస్లో కూడా 579 మార్క్స్ వచ్చినాయి. ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఈ స్కూల్ గురించి నేను గమనించింది ఏంటి అని అంటే, ఈ స్కూల్లో చదువు చెప్పడంతో పాటు నేర్పిస్తారు, నైతిక విలువలు బోధిస్తారు. పాత రోజుల్లో మనం పుస్తకాల్లో చదువుకునేటప్పుడు పలానా రాజుగారో ఒక సంపన్నుడో తమ పిల్లల్ని ఒక గురుకులానికి తీసుకెళ్ళి గురువు గారికి అప్పగించి వీళ్ళని విద్యాబుద్ధులు పూర్తిగా నేర్పించమని అప్పచెప్పేవాళ్ళు. అప్పుడు ఆ గురువు గారు వాళ్ళని అన్ని రంగాల్లో పరిపూర్ణంగా నిష్ణాతులుగా తయారు చేసి తీసుకొచ్చి ఆ రాజుగారికో ఆ సంపన్నుడికో అప్పచెప్పేవాళ్ళు. అప్పుడు వాళ్ళు రాజ్యాన్నో వ్యాపారాన్నో అప్పచెప్పేవాళ్ళు. ఇక్కడ పరిపూర్ణంగా నిష్ణాతులు అవడం అంటే ఒక చదువు మాత్రమే కాకుండా అన్ని రంగాల్లో రాణించడం. ఈ స్కూల్లో నాకు ఆ విద్యా విధానం ఉంది అనే నమ్మకం కలిగింది. ఇక్కడ మార్కులకి ప్రాధాన్యత ఉండదు. మ్యాథ్ సార్ ఏం చెప్తారంటే, మార్కుల గురించి మీరు అసలు వర్రీ అవ్వద్దండి, అవి మా బాధ్యత. మా స్కూలు అయితే కొన్ని పద్ధతులు పాటిస్తుందో అంటే, ప్రతిరోజు స్టోరీస్ చదవాలి, తర్వాత నవల్స్ చదవాలి, పొద్దున్నే స్టోరీలో 10 మార్కులకు 4 మార్కులు తెచ్చుకునే విధంగా రాయాలి, డైలీ టాస్క్ షీట్ అని నిత్య జీవితంలో పాటించవలసిన ఒక 20 అంశాలు ప్రతి వాళ్ళు కూడా పాటించాలి మనతో సహా. అలాంటి ఒక 20 అంశాలతో డైలీ టాస్క్ షీట్ ఉంటుంది. అది పర్ఫెక్ట్గా ఫిల్ చేసి పంపించండి. ఇవి మీరు చేయగలిగితే చాలు. మీ పిల్లవాడు కానీ మీ అమ్మాయి కానీ వ్యక్తిగత జీవితంలో బాగా ఎదుగుతారు. స్టోరీస్, నవల్స్ చదవడం ద్వారా మానసిక ఎదుగుదల ఉంటుంది. తద్వారా అన్ని రంగాల్లో రాణిస్తారు. అవి మీరు చేస్తే మార్కుల సంగతి మేము చూసుకుంటాం, మార్కుల గురించి మీరు వర్రీ అవ్వద్దు అని చెప్పి మ్యాథ్ సార్ నాకు చెప్పారు. ఆ విధంగానే విద్యాభ్యాసం కొనసాగుతుంది మా పిల్లలది. ఒక 6 నెలలు జరిగిన తర్వాత మా అమ్మాయిని నేను అడిగాను, అమ్మ నీకు ఈ స్కూల్ నచ్చిందా, నచ్చితే ఏమి నచ్చింది అని అడిగితే, బాగా నచ్చింది డాడీ, ఈ స్కూల్లో అన్ని అర్థమయ్యే వరకు చెప్తున్నారు. ఇంతకుముందు ఉన్న స్కూల్లో అలా చెప్పేవాళ్ళు కాదు, అడిగితే కొంతమంది టీచర్లు అయితే ఇన్సల్ట్ చేసేవాళ్ళు అని చెప్పింది. ఈ ఒక్క మాట చాలు ఈ స్కూల్ ఎలాంటి విద్యా విధానాన్ని పాటిస్తుందో మనం అర్థం చేసుకోవడానికి. నేను గమనిస్తే టీచర్లు కూడా చాలా పద్ధతిగా పిల్లలకి ఎలా ప్రవర్తించాలి, పెద్దలతో ఎలా మెలగాలి, ఇతరులను ఎలా గౌరవించాలి, ఇలాంటి పద్ధతులు చాలా క్షుణ్ణంగా నేర్పుతున్నారు. అంతేకాకుండా వేషధారణ, ఏ సందర్భానికి ఏ విధమైన దుస్తులు ధరించాలి, ఏ సందర్భానికి ఏ విధమైన ప్రిపరేషన్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా పర్సనల్గా కేర్ తీసుకుని మరీ నేర్పిస్తున్నారు. ఇది నాకు చాలా బాగా నచ్చిన అంశం. ఇక్కడ పాఠాలలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనే దానికి అసలు ఈ స్కూల్లో తావే లేదు. పాఠం మొత్తం ఇంపార్టెంటే, టెక్స్ట్ బుక్ మొత్తం ఇంపార్టెంటే.
టెక్స్ట్ బుక్ మొత్తం ఒక పిల్లవాడు కానీ ఒక పిల్ల కానీ పూర్తిగా చదువుకున్నప్పుడు వాళ్ళకి అర్థమయ్యేలాగా టీచర్లు చెప్పగలిగిన ప్రశ్నకు తావేలేదు. ఎప్పుడైతే టెక్స్ట్ బుక్ మొత్తం వస్తుందో వాళ్ళు ఎక్కడైనా ఏ ఎగ్జామ్లో అయినా రాస్తారు, ఎక్కడికెళ్ళినా రాణించగలుగుతారు. ఇప్పుడు సార్ నాతో చెప్పింది ఏంటంటే, మీ పిల్లవాడికో పిల్లకు అర్హత లేకపోతే మీరు ఐఐటి లాంటి వాటిని తీసుకెళ్ళి పట్టించి రాయటం వలన ఉపయోగం ఏముంటుందండి? అక్కడ ఇంజనీరింగ్లో ఇక్కడ ర్యాంక్ వచ్చిన ఇంజనీరింగ్లో ఫెయిల్ అయిపోతారు కదా. మన వాళ్ళకి ఏ స్థాయి అయితే ఉందో ఆ స్థాయిని మనం గమనించుకుని వాళ్ళకి ఏ రంగంలో లేకపోతే ఏ కోర్సులో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో ఆ విధంగా మనం ప్రోత్సహిస్తే వాళ్ళు ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు. ఒక ఐఐటీఏ కాదు కదండి, ప్రపంచం మొత్తం చాలా ఉన్నాయి విద్యలో కూడా అనే ఒక సందర్భంలో నాకు చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, వాస్తవంగా మా అమ్మాయితో పోల్చుకుంటే మా అబ్బాయి చాలా చురుకైనాడు. ఇంటర్వ్యూ నిర్వహించినప్పుడు మాస్టారు అబ్బాయి చురుగ్గానే ఉన్నాడు, తెలివితేటలతో ఉన్నాడు, మంచి స్కూల్లోనే ఉన్నాడు కదా, నేను అమ్మాయిని తీసుకుంటానండి అని అన్నారు. మ్యాథ్మెన్ సార్ని పదే ఒత్తిడి చేసి ప్రాధేయపడి ఆయన మా అబ్బాయిని కూడా తీసుకోవడం జరిగింది. ఒక రకంగా ఇది మా పిల్లవాడిది మాది అదృష్టం అని నేను మా మిసెస్ ఈ రోజు కూడా భావిస్తున్నాం. ఎందుకంటే సార్ ఎస్ అంటే ఎస్ఏ, నో అంటే నోనే. ఒకసారి వద్దు అంటే దాని నుంచి ఆయన పక్కకు జరగదు. మరి ఆయనకు ఆ రోజు ఏమనిపించిందో మా పిల్లాడిని తీసుకోవడం జరిగింది. మేము ఆశించినట్టుగానే మా పిల్లవాడు చదువుకుంటున్నాడు. ఇంతకుముందు చెప్పాను కదండి, 579 మార్కులు వచ్చినాయి 10th క్లాస్లో. ఇప్పుడు SAT ప్రిపేర్ అవుతున్నాడు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. అట్లాగే మ్యాథ్మెన్ సార్ రెసిడెన్షియల్ స్కూల్ స్టార్ట్ చేస్తామని చెప్పి తెలియజేసినప్పుడు నేను వెంటనే మా అమ్మాయికి అందులో సీట్ ఇవ్వమని అడిగాను. సార్ ఏమో లేదు సార్, ఇక్కడ నేను బాయ్స్నే తీసుకుంటున్నాను, గర్ల్స్కి పెట్టట్లేదు అని అనడం జరిగింది. చాలా నిరాశ చెందాను. ఇప్పుడు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మ్యాథ్మెన్ సార్ని గర్ల్స్ క్యాంపస్ కూడా ఒకటి స్టార్ట్ చేయమని నేను రిక్వెస్ట్ చేసుకుంటాను. ఈ రోజు కూడా నేను మా మిసెస్ భావించేది ఏంటంటే, మేము మా జీవితంలో తీసుకున్న అత్యుత్తమమైన నిర్ణయం మా పిల్లల్ని మ్యాథ్మెన్ స్కూల్లో జాయిన్ చేయడం అని భావిస్తున్నాం.